హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇది ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసి నేను మా తనిష్క గేమ్స్ అని చెప్పి అన్నారు హై స్కూల్. సో మేము మార్నింగ్ వెళ్తున్నాము. అండ్ చూడండి అసలు ఎంత ఫాగో, పిచ్చ చలి పుడుతుందండి. అండ్ నేను ట్రాక్ ప్యాంట్స్ వేసుకొని వెళ్ళాను బికాస్ నైట్ ప్యాంట్స్ ఆర్ నాట్ దాట్ కంఫర్టబుల్ అని. సో మేము హై స్కూల్ వైపు వెళ్తున్నాం. అక్కడ మాకు షటిల్ అండ్ రింగ్తో ఆడతారు ఒక గేమ్. అది ఆ 2 గేమ్స్ ఆడడానికి వెళ్ళాను. బట్ ఎవ్వరు రాలేదు, జస్ట్ అప్పుడే ప్రిపేర్ చేస్తున్నారు. సో 6:30 దాకా వెయిట్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాను. నేను 7కి ఇంటికి వెళ్ళి ఇంకా మా కాశీ ఉన్నాడు, మా కాశీని పిలవమని చెప్పాను. లైక్ ఏమైనా అవుతే చెప్పు కాశీ, నేను ఇంటికి వెళ్తున్నానని చెప్పి. సో కాశీ ఏమో ఇంకా నేను ఇంటికి వెళ్ళాను. ఐ థింక్ బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలేదు అనుకుంటా అప్పటికి. అండ్ చూడండి ఎంత ఫాగ్, అసలు మామూలు మంచు కాదు, అసలు పిచ్చ మంచు, అసలు అటువైపు ఏం కనిపించట్లా. అండ్ ఇంకా మేము రిటర్న్లో వెళ్తున్నప్పుడు వెయిట్ చేసాం కదా, రిటర్న్లో వెళ్తున్నప్పుడు ఇంకా ఫాగ్ వచ్చింది. సో ఇది యాక్చువల్లీ మేము ఇంటికి వెళ్తున్నప్పుడే అనుకుంటా. అండ్ అది హై స్కూల్. అండ్ మేము యశ్వుని పిలవడానికి వచ్చామండి ఇక్కడ. సో వాళ్ళ మమ్మీ అర్ణ ఆంటీ అని పిలుస్తాను నేను, వాళ్ళ బర్రెకి స్నానం చేస్తున్నారు. గేదె బర్రె ఐ డోంట్ నో. సో స్నానం చేస్తున్నారు, నేను ఎప్పుడు చూడలేదు. సో ఐఎమ్ సీయింగ్ అండ్ క్యాప్చరింగ్. సో యా, అండ్ పిలిచాము యశుని, అది బ్రష్ చేస్తుందని చెప్పి ఇంకా మేము బయట వెయిట్ చేస్తూ ఇలా కూర్చున్నాము, దీన్ని చూస్తున్నాము ఎలా చేస్తున్నారని చెప్పి. అండ్ ఇది యశు వాళ్ళ డాడీ, ఇప్పుడు వెళ్ళారు కదా ఆయన. అండ్ మా మామయ్య అక్కడ తలకథ పెట్టుకొని వెళ్ళిపోతున్నారు కదా మా మామయ్య. సో ఇంకా యశు వచ్చిందండి. యశు వస్తే ముగ్గురం కలిసి మేము వెళ్ళాము హై స్కూల్కి. పాపం తనిష్క ఒక్కతే కూర్చొని ఉంటుందని చెప్పి. చూడండి ఎంత ఫాగ్ వచ్చిందో మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు, చాలా ఫాగ్ చూడండి అసలు. అండ్ అమ్మాయిలు కూడా వచ్చారు. సో అప్పటికి జస్ట్ ట్రయల్ మ్యాచ్ ఆడుతున్నాము. సో సింగిల్స్ అని చెప్పారని చెప్పి నేను ఒక అమ్మాయి ఆడితే నేను విన్ అయ్యానండి. మళ్ళీ అది కాదు అని చెప్పి గేమ్ మళ్ళీ పెట్టారు. సో ఎస్, కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ అలా గేమ్ ఆడిన తర్వాత వేరే అమ్మాయిలు కూడా వచ్చారు. యాక్చువల్లీ మేము ఇందాక డబల్స్ ఆడాము. అండ్ ఆ పింక్ హుడీ నేనే, ఐ మీన్స్ బెటర్. సో అండ్ ఈ బ్రోస్ అందరు వచ్చారు చూడడానికి. అండ్ కొంచెం కెమెరా అటు ఇటుగా ఉందంటే మాత్రం ప్లీజ్ అది మా తనిష్క అనే అనుకోండి. బికాస్ తను బాగా అంటే ప్రొఫెషనల్ అవుదామని ట్రై చేస్తుంది. పాపం ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియోలు తీస్తుందండి అసలు. అండ్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది కదా, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, నేను చూడలేదు వీడియోస్ కూడా. సో ఇంత ఫాగ్ని కవర్ చేయడం అవన్నీ కూడా బాగా తీసింది వీడియోస్, నాకు బాగా నచ్చింది. సో ఎస్, ఆ డబల్స్ ఏదో టైంపాస్గా ఆడినట్టు ఆడామండి. విన్ అయ్యాము, బట్ స్టిల్ టైంపాస్గా ఆడాల్సి వచ్చింది. అంటే దే క్యాన్సిల్ ద గేమ్. అండ్ బికాజ్ వేరే అమ్మాయిలు అందరూ అడిగారు లైక్ సింగిల్స్ పెట్టండి అని. సో యా, సింగిల్స్ పెడతారని చెప్పి అనుకుని ఇంకా వెయిట్ చేస్తున్నాము. అండ్ అప్పటికి ఒక 8 పేర్స్ అయ్యారండి. అప్పటికి వచ్చారు అమ్మాయిలు. మేము అప్పటిదాకా ఆడుతున్నాం ఊరికే టైంపాస్కి. అండ్ ఇక్కడ చాలాసేపే తీసింది తనిష్క వీడియో. సో హియర్ ఇస్ ద ఒరిజినల్ మ్యాచ్. అంటే ఇప్పుడు అమ్మాయిలు వచ్చారు చూడండి, మీకు కనిపిస్తుందా, చాలామంది వచ్చారు. సో నేను వెనకాల నించున్నాను హుడీ వేసుకొని, ఏంటి అని అంటే ఎవరెవరు పేర్స్ అని చెప్పి. సో నాకు ఒక చిన్న అమ్మాయితో వచ్చింది మ్యాచ్ ఆడటము. సో ఫస్ట్ రౌండ్ సమ్హౌ గెలిచానండి నేను. సో యా, అండ్ నేను వెనక్కి ఎందుకు చూస్తున్నానంటే మేబీ మా తనిష్క చెప్తున్నాను అన్ని వీడియోలు తీయకని. అండ్ యా చూడండి, నేను ఒక చిన్న అమ్మాయితో ఆడాను. ఆ అమ్మాయి పాపం దారుణంగా ఓడిపోయింది నా చేతిలో, బాధ అనిపించింది నాకు. సో యా, అండ్ నాకు షటిల్ అంటే చాలా ఇష్టము. అండ్ యా, నాకు రూల్స్ కూడా తెలుసు. అండ్ ఇలా యునానిమస్గా అమ్మాయి 2 పాయింట్స్, నేనేమో సారీ అమ్మాయి 1 పాయింట్, నేనేమో 9 పాయింట్స్. మీన్ 9 పాయింట్స్కి ఆడాం బికాస్ చాలా టీమ్స్ ఉన్నాయి కదా ఆడాల్సినవి. అండ్ చాలామంది వచ్చారు. అండ్ నేను సెకండ్ రౌండ్ దాకా ఆడానండి. థర్డ్ రౌండ్కి వేరే అమ్మాయి, ఒక అమ్మాయి పొడుగు అమ్మాయిలే, ఆ అమ్మాయితో ఓడిపోయాను. అండ్ అలాగే రింగ్ ఆట కూడా అంతే. అమ్మాయి నేషనల్ ప్లేయర్ అంట అండి, అమ్మాయి ఆడిన అమ్మాయి. సో ఇంకా ఏదో అలా ఆడేశాను గేమ్. అండ్ మా తనిష్క కొంచెం అటు ఇటు ఊపుతుంది, ఏమనుకోకండి, బట్ స్టిల్ షీ డిడ్ సో మచ్ ఫర్ మీ. అండ్ అక్కడ కెమెరామెన్ కూడా మా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీస్తున్నారు. అండ్ యా, ఇలా కొద్దిసేపు గేమ్ ఆడాము. అండ్ ఇంటికి వెళ్ళామండి గేమ్ ఆడాక. అండ్ ఇక్కడ మా తనిష్క స్కూల్ని కూడా కవర్ చేసింది నేను గేమ్ ఆడుతుంటే. గ్రేట్, అంటే దానికి తెలిసింది జూమింగ్ లెవెల్, జూమ్ చేయాలి, జూమ్ చేయకూడదు, ఎక్కడ ఏం చేయాలని.
అండ్ తనిష్కదే చెయ్యి తెలిసిపోతుంది. అండ్ ఇది చికెన్ మా అత్తయ్య చికెన్ చేశారు, మటన్ కూడా చేశారు ఆ రోజు. అండ్ నాకు పీస్ ఇచ్చారు టేస్ట్ చేయమని చెప్పి, అంటే ఉడికిందా లేదని. అండ్ ఇదేమో చికెన్, ఐ థింక్ నో మటన్, ఇది మటన్. అండ్ ఇంకో దానిలో చికెన్. అండ్ నేను మా వదిన కలిసి పూరీలు చేద్దామని చెప్పి వచ్చాము. పూరి మా బ్రేక్ఫాస్ట్. నేను బ్రేక్ఫాస్ట్ తినకముందే వెళ్ళానులే. సో ఆడొచ్చాక బాగా ఆకలిస్తుంది, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని పూరీలు చేశారు. పూరీ విత్ చికెన్ కర్రీ. సో చూడండి షార్ట్. నేను చాలా బాగా కోఆపరేట్ చేసింది మా వదిన వీడియో కోసమని. యాక్చువల్లీ అయిపోయింది, మర్చిపోయాము. ఎందుకంటే నేను పక్క నుంచి పూరీలు తీస్తున్నా, మా వదినేమో పూరి రుద్దుతుంది. సో మర్చిపోయాము పాపం. నా కోసమని, నా వీడియో కోసమని మా వదిన మళ్ళీ వీడియో తీసుకో అని చెప్పి ఒక పూరి పిండి మళ్ళీ చిన్నది బాల్ ఉంటే కలిపి ఇంకా వేసింది. చూడండి ఎంత బాగా పొంగిందో. అండ్ అలా బ్రేక్ఫాస్ట్ చేసాము. అండ్ కనుమ రోజు కదండి, అంత త్వరగా ఏం రెడీ అవుతాము అని చెప్పి ఇంకా అలాగా ఉన్నాను. అండ్ కనుమ రోజు హెడ్ బాత్ చేశానులేండి. అండ్ మా మామయ్య వాళ్ళందరూ కూడా పిలిచారు నన్ను, బట్ నేను వెళ్ళలేదు. బికాస్ వచ్చింది మా వదిన వాళ్ళ ఇంటికి, వాళ్ళ త్రూ వెళ్ళాలి, వాళ్ళతోనే ఎక్కువ ఉండాలి కదా. సో నేను ఇంకా వెళ్ళలేదు. తర్వాత రోజు జస్ట్ ఏమంటారు భోగి రోజు వెళ్ళాను, సంక్రాంతి రోజు ఏం వెళ్ళలేదు. అండ్ అలా పూరీలు తినేసాము. పూరీలు తినేసి మేము ఏం చేసాము, నాకు తెలిసి మాధురి వచ్చింది. మాధురి వాళ్ళు వచ్చారు. అండ్ చూడండి మా బొడ్డది అసలు అల్లరి పిల్ల. అండ్ ఎంత కూర పెట్టారు చూడండి మా అత్తయ్య నాకు. అండ్ టిఫిన్ చేసి మాధురి వాళ్ళు రాలా. మేము మళ్ళీ ప్లేగ్రౌండ్కి వచ్చాము, చెప్పా కదా రింగ్ ఆట అని చెప్పి. సో టెన్నికాయట ఏదో సంథింగ్ అంటారు. సో ఆ గేమ్ కోసమని వచ్చాము. సేమ్ రూల్స్ అన్నీ సేమే, బట్ నేషనల్ ప్లేయర్తో అండి నేను చాలా దరిద్రంగా ఓడిపోయాను నేనైతే. బికాస్ అలవాట్లేదు, నా వేళ్ళు నలిగిపోయాయి, నొప్పి వచ్చేసినాయి నాకైతే. అండ్ ఇక్కడ నేను చెప్పా తనిష్క అంటే ఇంతమంది అబ్బాయిలు కదా ఎందుకులే మనం వెళ్ళమని బొడ్డదాన్ని పంపించా తనిష్కని. చూడు కవర్ చేయి, ఎవరెవరు ఉన్నారు ఏంటని చూపించు, నాకు వీడియోలో చూపిద్దాం మనము అని చెప్పి అందరినీ కవర్ చేస్తుంది తనిష్క. అండ్ ఒక సైడ్ నుంచి బాయ్స్కి క్రికెట్, కబడ్డీ కూడా ఆడుతున్నారు. అండ్ వాలీబాల్ కూడా ఆడారు. వాళ్ళకు కూడా గిఫ్ట్లు 11 మంది అయితే 11 మందికి గిఫ్ట్లు. అసలు బాగానే ఖర్చు పెడతారు నాన్నపాడులో సంక్రాంతి సంబరాలు అంటే. అందరూ ఇస్తున్నారు కదా చందాలు, యూఎస్కి అన్నీ. సో ఇదిగో చూడండి, నా వీడియో తీయకు తనిష్క అని చెప్పాలేండి, ఎందుకంటే చాలా దరిద్రంగా ఓడిపోయాను కాబట్టి. ఈ అమ్మాయి కూడా బాగా ఆడేది, అదిగో పింక్ డ్రెస్ అమ్మాయి అనండి, ఏమంటారు నేషనల్ ప్లేయర్. సో ఈ బుడ్డదాంతో బాగా ఆడింది భవ్య అని ఒక అమ్మాయితో నేను ఆడాను చూడండి. అసలు ఎలా ఓడిపోయానంటే అలా ఓడిపోయాను. అండ్ పర్లేదు 12 పాయింట్స్ ఓవర్ 19 పాయింట్స్. ద అమ్మాయి 19 పాయింట్స్కి నేను 12 పాయింట్స్, అంటే ఈచ్కి 22 ఇస్తారంట, ఈచ్ 22 పాయింట్స్. నేను 12 పాయింట్స్ బాగానే ఆడినట్టు అనిపించింది నాకు. బికాజ్ నేను చేతులు నొప్పి వచ్చేయడం వల్ల నేను సరిగ్గా ఆడలేకపోయాను. అండ్ కుర్తీ ఎందుకు వేసుకున్నానంటే బాగా స్వెట్ వచ్చేసిందండి. అండ్ షర్ట్ కూడా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉందని చెప్పి మా వదిన కుర్తీ వేసుకున్నాను. అండ్ సంహౌ ఆడాను, ఎందుకంటే లాస్ట్ టైం నాకు ఫస్ట్ వచ్చింది షటిల్ అండ్ రింగ్ ఆటలో, ఈసారి రాలేదు. అండ్ చాలా దరిద్రంగానే ఓడిపోయాను. నేను అన్న ఏంటి సార్, కోచ్ ఉన్నారు మర్చిపోయాను, అక్కడ మీకు కోచ్ కనిపిస్తున్నారు ఏమో అని చెప్తున్నారు. ఆయన చెప్పారు పాయింట్స్ అని. నేను అన్న సార్ ఇంకెన్ని పాయింట్స్ సార్ అని, అయిపోయిందా అన్నట్టు ఆడాను అసలు. అండ్ సో కొన్ని పాయింట్స్ బాగానే ఆడినట్టు అనిపించింది. అండ్ నేషనల్ ప్లేయర్ వద్దు సార్ అని మేము చాలా గొడవ పడ్డాం అసలు, నేషనల్ ప్లేయర్తో వద్దులేండి అని. బట్ ఆ అమ్మాయి ఏమో ఆడాలనుకుంటుంది, ఇంకా ఏదో విధంగా ఆడింది ఆ అమ్మాయి కూడా. సో ఇలా గేమ్ ఆడేసామండి మేము కూడా. నా గేమ్ ఇలా అయిపోయిందండి. తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళ గేమ్స్ కూడా చూద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. అండ్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి కదా. సో చూడండి నా చెయ్యి ఎంత నొప్పి వస్తుందో, చెప్పా కదా నా చెయ్యి నొప్పి వస్తుందని. చాలా నొప్పి వచ్చింది నాకు చెయ్యి మాత్రం. అండ్ సంహం ఏదో తనిష్కని వీడియో ఆపవే అంటే అది ఆపట్లేదు, నేను ఓడిపోతున్నాను తనిష్క అంటే తీసింది పాపం పిచ్చిది తెలియక. సో అలాగా మా గేమ్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పింక్ డ్రెస్ అమ్మాయి, ఆ అమ్మాయి స్టేట్ ప్లేయర్ అంట పాప. అంటే స్టేట్ ప్లేయర్ దాకా వెళ్ళిందంటే అంత ప్రాక్టీస్ ఉంటేనే కదా. సో అండ్ ఆ అమ్మాయి ఈ అమ్మాయితో ½ పాయింట్స్ ఆడిందంటే నిజంగా చాలా గ్రేట్ అసలు. స్టేట్ ప్లేయర్తో ఆడడం అంటే చాలా గ్రేట్ అండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా మా గేమ్స్ అన్నీ అయిపోయాక వీళ్ళు సరదాగా క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. అక్కడ వెనకాల గుంపు ఉంది చూడండి, అక్కడ
రియల్ మ్యాచ్. వీళ్ళు సరదాగా ఆడుతున్నారు ఇక్కడ. పాపం తనిష్క బాగానే కవర్ చేసింది ఇక్కడ కూడా. సో యా అండ్ ఇలా అయిపోయిన తర్వాత మేము గేమ్స్ అన్నీ అయిపోయాయని చెప్పి మావి వేరే స్టేట్ ప్లేయర్ అని అమ్మాయి వెళ్ళిపోయింది. అండ్ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంకా నార్మల్గా ఆడుకుంటున్నాం. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఆడుకుంటున్నాం. మాటికి ఏం బాగానే చెప్పింది మా తనిష్క కూడా. అండ్ ఇక్కడ చూడండి సరదాగా ఆడుకుంటున్నాము వేరే అమ్మాయి నేను. సో అనుకుంటున్నాం అబ్బా ఎంత చక్కగా ఆడుతూ పాడుతూ ఆడుకోవచ్చు ఈ గేమ్స్ అవన్నీ ఎందుకు మనకని చెప్పి. తను ఆడలేదు భయంతో. అండ్ అక్కడ వాలీబాల్ ఆడదామని చెప్పి బాల్ తెచ్చారు. అండ్ నేను ట్రై చేశా, అది అవ్వలేదు. అండ్ ఇక్కడ చూస్తే ట్రాక్టర్ రేసింగ్ పెద్దోళ్ళకి జెంట్స్కి ట్రాక్టర్ రివర్సింగ్. సో 30 సెకండ్స్లో నువ్వు ఎంత దాకా వెళ్తావు అన్నది. అండ్ లైన్ తొక్కకూడదు, లైన్ తొక్కకుండా వెళ్ళాలి. సో ఇలా వెళ్ళాము, ఇలా చూశాను. అండ్ ఇక్కడ స్టేజ్కి డిజిటల్ స్క్రీన్ కూడా పెట్టారు. అండ్ బికాజ్ ఈరోజు లాస్ట్ డే కదా సో ఇంకా గ్రాండ్గా. అండ్ ఇప్పుడు నేను నైట్ రెడీ అయ్యి ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇది నా అవుట్ఫిట్, వెస్ట్ సైడ్లో తీసుకున్నాను. అండ్ మాధురి వాళ్ళు అంటున్నారు చాలా బాగున్నావు ఈ డ్రెస్లో అని చెప్పి. అండ్ ఇక్కడ చూస్తున్నారా స్కిప్పింగ్, మాధురి కూడా ట్రై చేసింది, నేను కూడా ఆడాను. నేనే సెకండ్ వచ్చాను. ఫస్ట్ ఆ అమ్మాయి కూడా పెద్ద ప్లేయరే అంట. సో యా ఇదేమో వాటర్లో బ్రిక్స్ వాటర్లో ఏమంటారు నింపి వెయిట్ ఎంతసేపు మోయగలుగుతామని. అండ్ ఇదేమో కళ్ళకు గంతలు కట్టి కొట్టడం. సో ఇలా ఇంటికి వెళ్ళి వచ్చామండి. ఇంటికి వెళ్ళి వచ్చేసి డిన్నర్ చేసేసి ఇలా కూర్చున్నాము అందరము, కూర్చొని చూస్తున్నాము. అండ్ బొడ్డది ఎంత బాగా వేసిందంటే ఈ బుడ్డమ్మాయి, సాంగ్స్ కాపీరైట్ పడుతుందండి. అసలు చాలా బాగా వేసింది, మా ముందే కూర్చుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది చిన్నది బాగా చేసింది. అసలు నాకు భలే నచ్చింది, డాన్స్ మాత్రం బాగా చేసింది. అండ్ సాంగ్స్ నాకు గుర్తులేదు ఏ సాంగ్స్. అండ్ యా చాలా బాగా వేసిందని ఇంకా వీడియో తీసుకున్నాను. ఈ అమ్మాయిది క్యూట్గా ఉంది కదా అమ్మాయి కూడా. అండ్ మీరు గెస్ట్ చేయండి ఏ సాంగ్స్ ఇఫ్ పాసిబుల్ ఆ బుడ్డదాని స్టెప్స్కి. అండ్ భలే క్యూట్గా స్కర్ట్ వేసుకొని ఎంత అందంగా డ్యాన్స్ చేసిందో బుడ్డది. అండ్ శివతాండవము, టు బి ఫ్రాంక్ ఏం అనకూడదు బట్ షీఈస్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ డాన్సర్. శివతాండవం చాలా ఫన్నీగా చేసింది. ఎవ్రీ ఇయర్ ట్రై చేస్తుంది కానీ అంత బాగా చేయదు. అండ్ ఇలా పాంపామ్స్ ఇస్తే మళ్ళీ ఎగిరి వేస్తున్నాము. అండ్ నేను కొద్దిసేపు వీడియో తీయలేకపోయాను బికాజ్ నేను మా ఫ్రెండ్స్ గ్యాంగ్తో కూర్చున్నా. ఈరోజు కనుమ రోజు కదా ఆడుకుంటున్నామని. అండ్ బుడ్డది కూడా వచ్చింది, ఈ బుడ్డది కూడా, ఇది కూడా బాగా ఆడుతుంది, చూస్తుంది అసలు ఎలా చూస్తుందో. అండ్ మళ్ళీ తీన్మారండి. అండ్ ఈ మధ్యలో అబ్బాయి భలే చేస్తాడండి డ్యాన్స్ విత్ ఎక్స్ప్రెషన్స్, అది మిస్ అయింది. అండ్ ఆ రోజే కనుమ రోజే గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు. నాకు టోటల్గా 5 వచ్చాయి. అండ్ అంటే ఒకటేమో ముగ్గులు పార్టిసిపేషన్లో అలాగా. అండ్ ఇది మ్యూజికల్ చైర్లో నాకు సెకండ్ వచ్చిందని ఇచ్చారు. చూడండి మ్యూజికల్ చైర్, ఒక ఫ్లాస్క్ ఇచ్చారు, నేనే నవ్వుకుంటూ వచ్చాను. నెక్స్ట్ మ్యూజికల్ చైర్ తర్వాత ఇది స్కిప్పింగ్లో సెకండ్ వచ్చింది. సో స్కిప్పింగ్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి ఆ అమ్మాయి బాయ్ కట్ ఉంది కదా ఆ అమ్మాయి అండ్ ఈ హుడీ వేసుకుంది కదా బ్లాక్ కలర్ గ్రీన్ కలర్. అండ్ ఆయన వాళ్ళ వాళ్ళిద్దరు డాటర్స్తో ఆయన చేస్తున్నాడు తీన్మారు. అండ్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తాడు ఆయన వాళ్ళ డాటర్స్ని. ఇంకా అలాగా మళ్ళీ వేరే గిఫ్ట్లకు పిలిచారు. అండ్ ఇది వచ్చేసి ముగ్గుల పోటీకి. సో అందుకే చాలామంది ఉన్నారు, అసలు స్టేజ్ సరిపోలేదు, ఊగుతుంది స్టేజ్ అసలు చాలా. అండ్ ముగ్గుల పోటీకి ఆల్మోస్ట్ 60 మెంబర్స్. యాక్చువల్లీ ఈసారి తక్కువ వేశారు, లాస్ట్ టైం అయితే 3 rows అండ్ సమ్ వాట్ లైక్ డబల్ వేసారండి. సో అండ్ అక్కడ అందరికీ ఫ్లాస్క్లు ఇస్తున్నారు, వ్యాక్యూమ్ ఫ్లాస్క్ సెట్. అండ్ చూడండి అసలు స్టేజ్ ఊగిపోతుందని చెప్పి నేను వెనకాల ఉన్నాను. అండ్ అలాగా గిఫ్ట్స్ అన్నీ అయిపోయినాయండి. ఇలా గిఫ్ట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ గ్రూప్ ఫోటో కూడా ఒకటి తీశారు. అలా గిఫ్ట్లు అన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాక నెక్స్ట్ డే నేను ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అంటే మా డాడీకి అపాయింట్మెంట్, ఐ ఆపరేషన్ అప్పుడు లేను కదా, అట్లీస్ట్ అపాయింట్మెంట్ కన్నా ఉందామని చెప్పి నేను టికెట్ బుక్ చేసేసుకున్నాను 16th, ఇది 15th కదా. సో 16th నైట్కి బస్ బుక్ చేసేసుకున్నా. అండ్ నేను వెనకాల ఉన్నా, ఎందుకులే అంత హడావిడిగా వెళ్దాం అని చూడండి అక్కడ నేను. సో
సో నేను డైరెక్ట్ ఇప్పుడు వ్లాగ్ అనేది నేను డైరెక్ట్ గుంటూరులోనే ఓపెన్ చేస్తాను నా నెక్స్ట్ వ్లాగ్ అనేది. అండ్ ఆ వ్లాగ్లో నేను మీకు నా గిఫ్ట్స్ ఓపెనింగ్ చూపిస్తాను ఏమేమి వచ్చాయని చెప్పి. అండ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. సో హోప్ మీకు నా సంక్రాంతి వ్లాగ్స్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. ఇఫ్ సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to my YouTube channel. Thank you for watching. See you in my next vlogs. Bye.